హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు మన 9 టీవీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుండి మొదలై ఈ రోజు ప్రపంచ స్థాయిలో డ్రిల్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి గారు ఈ రోజు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఓకే సార్, యాక్చువల్లీ మీకు ఒక స్పెషల్ నేమ్ ఉంది, అంటే అదేంటి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా డ్రిల్ మ్యాన్ అనేది ఉంది. సో అసలు ఎందుకు ఆ డ్రిల్ మ్యాన్ అనే నేమ్ మీకు ఎలా వచ్చింది? నేను ఇండియాస్ గోట్ టాలెంట్లో షో చేసినప్పుడు, ఓకే, డ్రిల్ యాక్ట్ చేసినప్పుడు చూడ పేరు క్రాంతి. ఓకే సార్. ఆ షో తర్వాత నుంచి డ్రిల్ మ్యాన్ వచ్చింది. డ్రిల్ మిషన్ నోస్ లో డ్రిల్ చేసింది కదా, మేడం చూసి నువ్వు క్రాంతి కాదు, నువ్వు డ్రిల్ చేసినావు, డ్రిల్ మ్యాన్ అని పిలిచిన. అప్పటి నుంచి ఇండియా వైజ్ కాదు యావత్తు ప్రపంచం కూడా డ్రిల్ మ్యాన్ అని గుర్తుపడతారు. డ్రిల్ మ్యాన్ అనే పేరు ముందుకెళ్ళిపోయింది. ఓకే, అంటే సార్ మీకున్న నేమ్ ఏంటి? అంటే మీరు అడ్వెంచర్ ఆర్టిస్టా లేదంటే మెజిషియనా, ఏమనాలి మిమ్మల్ని? అంటే నేను సాహస విన్యాసాలు చేస్తూ ఉంటాను. ఓకే, నేను ఇంతకుముందు గతంలో కూడా మ్యాజిక్ లో మూఢనమ్మకాల మీద అవేర్నెస్, సోషల్ కాస్ మీద చాలా వర్క్స్ చేశాను. అది కొన్ని స్వచ్ఛత కార్యక్రమాలతో లింక్డ్ అయి ఉన్నది. దాంతో పాటుగా అడ్వెంచర్ అనేది సాహసోత్పన్న విన్యాసాలతో ప్రపంచ స్థాయిలో కూడా నేను పర్ఫార్మెన్స్ చేసిన. ఓకే సార్, ఈ డ్రిల్ మ్యాన్ ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా మాకు చెప్తారా? తప్పనిసరి చెప్పండి సార్. నేను నా జన్మస్థలము అడ్డగూడూరు, ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్డగూడూరు. అమ్మ నాన్న రోజువారీగా కూలి పని చేసుకుని బతికే ఫ్యామిలీ నాది. గ్రామ స్థాయిలో నుంచి కూడా చదువు గవర్నమెంట్ స్కూల్లోనే కొనసాగించుకుంటూ ఇప్పుడు నేను ఎంఎస్సి యోగా అయిపోయింది నాది. తర్వాత ఉన్నత విద్య కోసం సూర్యాపేటలో పోయి నేను ఒక్కటి సూర్యాపేటలో సెటిల్ అయ్యాను. అక్కడ ఇప్పుడు సూర్యాపేట నివాసినిగానే నేను ముందుకు వెళ్ళాను. ఓకే, అంటే మీరు ఫ్యామిలీతోనే ఉంటారా? ఇప్పుడు అమ్మ నాన్న అందరూ ఊర్లో ఉంటారు. నా ఒక్కడికి రెసిడెన్సీ మాత్రం సూర్యాపేటకి వెళ్ళాను. సూర్యాపేటలో నా విద్యాభ్యాసం కూడా అక్కడే ఖతం చేసుకున్న తర్వాత అక్కడే నాకు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు అన్ని అక్కడ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా నేను జన్మస్థలం ఎక్కడైనా కూడా నా ఊరు పేరు అడ్డగూడూరు, నా స్థిర నివాసం ఏంటి ఇప్పుడు సూర్యాపేటకి. సార్ ఓకే, మీరు ఇలా అంటే ఇది ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ కదా, సో ఈ ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ ఉందా మీకు, లేదంటే మీకు మీరు కానీ ఎదిగారా? ఒక గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను అన్నిటికీ నేను చూశాను. మనుషులకి, డబ్బుకి, ఉన్నదానికి, లేనిదానికి అన్ని విషయాలు నేను ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేశాను. మనం ఒక గ్రామంలో నుంచి కూడా ఈ ప్రపంచ స్థాయిలో ఉండాలంటే సంథింగ్ స్పెషల్ ఉంది. దానికోసం ఒక 10 years ప్రాక్టీస్ చేశాను. ఆ 10 years ప్రాక్టీస్ అనేది నా విద్యాభ్యాసం కంటిన్యూ చేసుకుంటూ ప్రాక్టీస్ చేశాను. నాన్న ఒక మేస్త్రి పని చేస్తాడు, అమ్మ రోజు కూలిలో పని చేస్తాడు. కూలి పని అంటే ఏంటి? పత్తి చేయడము, అల్లం తీయడము, వరి నాటేయడం వెళ్తుంటారు. నాన్నతో పాటు కలిసి నేను వర్క్ చేస్తానికి వెళ్తుంటాను. అమ్మ వాళ్ళతో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. దాంతో పాటుగా నా విద్యాభ్యాసం కొనసాగించుకుంటూ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇది టీవీ షోలో వచ్చిందాక కూడా ఒక రోజు తెలియదు. అవును సరే, అంటే ఇది ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరు ఇది చూపించినా సరే మామూలుగా మ్యాజిక్ వేరు, మీరు చెప్పేది వేరు కదా, ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ కదా. దీన్ని మీకు ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించాలి అంటే నాకు ఈ ప్రపంచానికి పరిచయం చేసినది ఇట్టమల చంద్రయ్య గారు, సూర్యాపేట. ఆయన అంకెలి మామయ్య కూడా అంటారు. నన్ను కన్నది నా తల్లిదండ్రులే, కానీ నాకు ఈ ప్రపంచానికి పరిచయం అంటే మనిషి అనేవాడు నిజంగా ఎవరికైనా దృఢత్వాన్ని నింపాలి అనే ఒక కసి, కాన్ఫిడెన్స్ నింపిన వ్యక్తి ఆయన ఒక్కడు. తర్వాత నాకు నా ఇంటర్మీడియట్ స్థాయి నుంచి నాకు వెంటనే ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరంటే నాకు పేరుని వెంకట్ గౌడ్, సూర్యాపేట నటరాజు డాన్స్ అకాడమీ అన్నయ్య, సొంత తమ్ముళ్ళగా భావించి ఇప్పటి వరకు కూడా ఆయన సపోర్టు, ఆయన సహకారం నాకు ఎప్పటికీ ఉంది. తర్వాత ఈ ప్రతిభను గుర్తించి గవర్నమెంట్ నుంచి నాకు ఎలాంటి ప్రోత్సాహం దొరకలేదు, కానీ కల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉంది కదా మామిడి హరికృష్ణ సంచాలకులు గారు నాకు ఆయన తన వ్యక్తిగతంగా తన డిపార్ట్మెంట్ పరంగా నాకు సపోర్ట్ చేసిండు. సార్ అది అంటే పొలిటీషియన్స్ ఎవరు మీకు సపోర్ట్ ఇవ్వలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వలేదు అంటున్నారు కదా, ఇప్పుడు మన ఏరియాలో ఒకరు ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉంటే గుర్తిస్తారు కదా, అలా మిమ్మల్ని ఎవరు పరంగా హెల్ప్ జరగలేదు. నేను లాస్ట్ టైం అమెరికాస్ గాట్ టాలెంట్ కి సెలెక్ట్ అయినప్పుడు నాకు ఇక ఫైనాన్షియల్ గా నా దగ్గర బ్యాక్గ్రౌండ్ నాకు సపోర్ట్ లేదు, ఏం చేయాలని ఆలోచించుకోవచ్చు. నా ప్రాక్టీస్ కి నాకు ఉండడానికి నాకు కొన్ని మినిమం గా చెప్పిన వ్యక్తులకు సహాయ సహకారం అందించినా కూడా ఇక పెద్దగా నేను వెళ్తున్నాను అనుకున్నప్పుడు నాకు ఎవరు చేయలే. మంత్రి గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసినాను. నన్ను చూసి వాళ్ళు నన్ను నిజంగా నమ్మలేదు, కానీ నా టాలెంట్ నేను చూపించి ఆ పాస్పోర్ట్, వీసా, ఐడి కార్డ్ అన్ని చూపించిన తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నాకు సాయం చేశాడు. లాస్ట్ టైం నేను అమెరికాకి వెళ్తే ట్రాన్స్పోర్ట్ కి అక్కడ ఉండడానికి మన తెలుగు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ షో అయిపోయిన దాకా ఆయన పర్సనల్ చేశాడు, ప్రభుత్వ పరంగా చేయలేదు.
ఓకే. సరే అంటే ఇప్పుడు మీరు చాలా చిన్న స్థాయి నుంచి ఇంతవరకు వచ్చారు కదా! అంటే వేరే కంట్రీస్‌కి వెళ్ళే వరకు వచ్చారు కదా! ఈ మధ్యలో మీరు ఒక హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? అంటే చాలా ప్రౌడ్‌గా నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చానని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే నేను మూమెంట్? ప్రౌడ్‌గా హ్యాపీగానే కాదు. ఆ! నాకు ఉన్న కసి ఒక్కటే. ఓకే. మా అమ్మ ఇయాల పని చేస్తే రేపు వెళ్ళే ఫ్యామిలీ నాది. నేను ఒక్కొక్క రోజున నేను పడిన స్ట్రగుల్, కష్టం చూసి నాకు తెలుసు. ఏదైనా ఒక రోజుకి మా అమ్మ నాన్న పేరు తీసుకురావాలని నా కోరిక. యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తది. ఎందుకంటే నేను నా స్టేజ్ తెలుసు కదా! ఈరోజు నాయన, అమ్మ పని ఇప్పుడు కూడా పని చేస్తారు. ఓకే. నేను వాళ్ళకేం చేయలే. కానీ వాళ్ళ కన్నందుకు ఆ సార్థకత నేను చూపించాను. అదే నా కాన్సెప్ట్. సార్ మీరు ఏడుస్తున్నారు. రియల్. ఎందుకంటే ఒక గ్రామంలో ఉన్న వాడికి కష్టం విలువ తెలుసు. సార్ మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు అంటే మీలో చాలా బాధ ఉంది కదా సార్. సో మీరు అంటే ఈ ఫీల్డ్‌లోకి నేను ఎందుకొచ్చానా? ఎందుకురా బాబు ఈ ఫీల్డ్ నాకని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే ఏదైనా జాబ్ బెటర్ కదా ఇక్కడికి వచ్చే దానికన్నా వీళ్ళందరూ నన్ను ట్రీట్ చేసే విధానం. సో దానికి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేనెప్పుడు ఫీల్ కాలేదు మేడం. ఇంకోటేంటంటే జాబ్ అనేది ఒక పనే. ఓకే. ఇంగ్లీష్‌లో జాబ్ అంటారు అంతే. నేను 4 గోడల మధ్యలో బందీ కావాలన్న ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నేను చిన్నప్పటి నుంచి డిఫరెంట్‌గా ఆలోచించాను. డిఫరెంట్‌గా ఉండాలని, ఏదో చేయాలనే తపన, కసితో ఉన్నవాడిని. నేను ఊర్లో నుంచి ఉన్నత చదువు కోసం బయటికొచ్చిన, వేరే డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు ఆడ చదువుకుంటూ కొత్తయన్నీ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా దానివల్ల ఎన్నో స్ట్రగుల్ అవమానాలు పడిన ఆల్రెడీ. ఎందుకనయ్య అమ్మ ఈ జీవితం అని అనిపించే రోజు వచ్చినా కూడా నాకు ఎన్నో ఒడిదుడుకులు, స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా నేను ఎంచుకున్న గమ్యాన్ని మర్చిపోలేదు. దానికి డబ్బు, దానికి హోదా, అంతస్తు అన్నీ నాకు అవసరం అనిపించింది. ప్రతిభ ఉన్న సాధనతోనే ఏదైనా సాధ్యపడుతుందని నేను ఒక కాన్సెప్ట్ నమ్మేవాడిని. నా అమ్మ నాయన పని చేసుకున్నా కూడా ఆ ఉన్న మా చదువుల కోసం మాకు సహాయం చేసినది, మేము పోయి పని చేసుకునేది సార్. ఓకే. ఈ ప్రపంచ స్థాయిలో మనం ముందుకెళ్ళాలంటే సంథింగ్ స్పెషల్ ఉన్న వాళ్ళు ముందుకెళ్తారు. దానికి ఆర్థిక సపోర్టా, మెంటల్‌గా, మానసికంగా అందరూ ప్రోత్సహించొచ్చు, ఉంచకపోవచ్చు. కానీ నా దృఢ సంకల్పం నన్ను ముందుకు తీసుకెళ్ళింది. నేనెప్పుడు కూడా నేను జాబ్ చేసుకోవాలి, ఎందుకులే అనుకోలే. ఏదనుకున్నా కూడా నేను గమ్యం రీచ్ అయిన తర్వాతనే నేను అనుకున్నాను. సార్ మామూలుగా విలేజెస్‌లో చాలా డిస్కరేజ్‌మెంట్ ఉంటది. అంటే మనం ఎక్కువ చదువుకుంటామంటేనే ఎవరు సపోర్ట్ చేయరు. అలాంటిది మీరు ఇంతవరకు వచ్చారు అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేసే ఉంటారు. అలా ఎవరైనా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీరన్నది వాస్తవం. నేను చెప్తున్నా కదా! ఒక టాలెంట్ షోకి ఆఫర్ వచ్చిందని ఒక దగ్గరికి పోయి, అమెరికాకి వచ్చిందని ఒక వ్యక్తి దగ్గరికి పోతే, తను ఒక మంచి రాజకీయ నాయకుడు. వెళ్తే నన్ను చూసి, ఇట్లా చూసి, కింది పైకి చూసి, అమెరికా అంటే అడ్డగొట్టు అనుకుంటున్నావా? నీ ఏమనుకుంటావు అసలు నువ్వు? నీ ఇల్లు, ఆస్తి మొత్తం అమ్మినా కూడా అమెరికా పోలేవు అని నన్ను అవహేళన చేసి మాట్లాడాడు. నిజంగా ప్రతిభ గుర్తించి ఆయన చేస్తే నేను అమెరికా పోయేవాడినేమో. కానీ ఎవరైనా మన తెలుగు జాతి ఆణిముత్యాలు, గ్రామ స్థాయిలో ఉన్న కళాకారులు ఎవరైనా కూడా ప్రతిభావంతులని డిసకరేజ్ చేయకండి. ప్రోత్సహించమని పర్లేదు. కానీ నన్ను ఫస్ట్ టైం ఆయన డిసప్పాయింట్ చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. నేను కసితో రగిలినాక ఆ స్ట్రగుల్ ఏదో ఫేస్ చేసినాక చూపించాను. అమెరికా వీసా, అమెరికాస్ గాట్ టాలెంట్, వేరే షోస్ ఇట్లా పార్టిసిపేట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఎవరో వచ్చి చేస్తారో, ఎవరో మనకు ఉండాలని లేదు. మనమే తయారు కావాలి, మనమే నిర్ణయించుకోవాలి. మన మెంటాలిటీని, మన మనోధైర్యాన్ని దృఢంగా పెట్టుకోవాలని ఫీల్ అయ్యాను. స్ట్రగుల్ పడినా మీరన్నది వాస్తవం. ఎందుకంటే నిజంగా వెనక చూస్తే ఏం లేదు. అమెరికాకి పోవాలంటే ఆషామాషి కాదు కదా! మినిమం వీసా రావాలంటే ఒక 20 లక్షలు, 30 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ అడతారు. కానీ నాకు అలాంటి సిచ్యువేషన్ ఏం రాలే. అమెరికా వాళ్ళు నాకు వీసా ఇచ్చడానికి వచ్చారు. దాని వీసా ఫీజు ఏదో మేము కట్టుకుంటే అయిపోయింది అనుకో. కానీ హ్యాపీ. ఓకే. సార్ నార్మల్‌గా ఈ విలేజెస్‌లో అంటే దేనికైనా చిన్న చిన్న టాలెంట్‌ని గుర్తించి దానికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా! అదే ఇప్పుడు పాటలైనా, ఆటలైనా ఏదైనా ఒక దాంట్లో. అలాగే ఇంత పెద్ద స్థాయికెళ్లారు కదా మీరు. అంటే వేరే కంట్రీకెళ్ళేంత స్థాయికెళ్లారంటే దానికి మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేయలేదా? అంటే ఏ అవార్డ్‌కైనా మిమ్మల్ని నామినేట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదా? అంటే ఇప్పుడు గతంలో ఒక 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడింది కదా! తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయిలో ఉన్న కళాకారులు కూడా ప్రపంచ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయడానికి రివార్డులకు కూడా అర్హత ఉందంటే అది ఒక తెలంగాణ వచ్చిన తర్వాతనే. దానికి 100కు 1000% కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి కృష్ణ సారథ్యంలో గ్రామ స్థాయిలో ఉన్న కళాకారులు ఈరోజు రవీంద్ర భారతిలో చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. నా చిన్నప్పుడు చూస్తుంటే రవీంద్ర భారతి బాగుంటే అది గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అసలు ఆ చూడమే గొప్ప అనుకునేవాడిని. ఈరోజు అలాంటి దాని మీద చాలా మంది చేస్తున్నారు. ఒక గ్రామ స్థాయిలో ఉన్న ఒక కళాకారుడు కిన్నెర మొగలయ్య అనే ఒక వ్యక్తి పద్మశ్రీ దాకా పోయిందంటే అది తెలంగాణ గర్వంగా చెప్పుకునే ఒక స్టేజి. అది కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి సాధ్యపడింది. నాకు కూడా అవకాశం రావచ్చు అని వెయిట్ చేసిన. బట్
నాలాంటి కళాకారులు కూడా గుర్తించే రోజు వస్తాని నేను వెయిట్ చేసిన అంతే. కానీ నాకు ప్రభుత్వ తరఫుగా ఎక్కడ కూడా సపోర్ట్ దొరకలే. కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ప్రోత్సాహం, షోస్ పరంగా ఎక్కడ ఈవెంట్ పరంగా నేను వెళ్ళాను. ఓకే సార్, ఇప్పుడు మీరు అదే ఇది ఉంది కదా అడ్వెంచర్ ఆర్టిస్ట్ అనేది, దీనికి మీరు ఎవరినైనా శిష్యుల్ని తయారు చేయాలి అనుకుంటున్నారా? అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయకూడదు, అలా మీకు తెలిసిన విద్య వాళ్ళకి ఏమైనా నేర్పించాలి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ఓన్ ప్రాక్టీస్ చేసుకున్నాను, ఎవరు నాకు నేర్పించలేదు. ఇప్పుడు కత్తులు పెట్టడము, డ్రిల్ మిషన్ పెట్టడం అనేది ఓన్గా నా వంతుగా నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా. ఒక 10 years లోపల ఇవన్నీ ఒక 100 రకాలు యాక్ట్ చేస్తాను. ఈ తర్వాత అమెరికాలో, లండన్లో, ఇంకొక కంట్రీలో అందరూ తెలిసింది ఎవరెవరు ఉన్నారని. వాళ్ళకి నాకు కంపేర్ చేస్తే నేను చిన్నవాడిని వయసులో, వాళ్ళ వయసు 58, 60 సంవత్సరాలు ఉన్నది. ప్రపంచంలో కూడా ఈ డ్రిల్ యాక్ట్ చేసిన వాళ్ళు నేను ఒకరిని ఉంటాను. ఒక 3 members 2 members ఉంటారు, దాంట్లో నేను ఒకరిని ఉంటాను. ఇప్పుడు రికార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళు రికార్డు బ్రేక్ చేశారు కదా, ఆ రికార్డు బ్రేక్ చేయడానికి దానికి వయసు, దానికి సంబంధించిన ఎంత బిట్టు వాడతారు, కత్తులు ఎంత వాడతారు, ప్రతిదీ కూడా మెజర్మెంట్స్ గైడ్ లైన్స్ అనేది మనం ఫాలో అయ్యాం. అదే ఇది నేర్చుకోవడానికి మీ దగ్గరికి ఎవరు రాలేదు? ఎవరు రారు. ఆ ధైర్యం, ఆ సహాయోపేతం చేయాలంటే ముందు కలజ ఉండాలి అంతే. ఇక ఇప్పుడు మనిషి ఒక ఊర్లో అంటారు కదా సామెతల ప్రకారం ఏమంటారు, ఇటు మొండోడు అంటారు చూసినావా, ఇక ఆ మండోడికి ఎవడి కూడా అడ్డు ఉండదు, ఎవడి గురించి చెప్పినా అడిగి అలాంటి బాపతిలో నేను ఉన్నాను. ఓకే సార్, అండ్ మీరు అంటే మీరు ఇలా షోస్ చేసిన అమౌంట్ ఇదంతా ఒక ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తున్నారని, కొంతమంది అనాథ పిల్లలకి మీరు హెల్ప్ చేస్తున్నారని మేము విన్నాం, అది ఎంతవరకు నిజం? నేను నాకు ఒక టీం ఉంటుంది, క్రాంతి సోషియో కల్చర్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ. దాని తరఫున ఎక్కడైనా షోస్కి వెళ్తే వచ్చిన మనీని మేము ఆర్ఫన్స్ డొనేషన్ చేస్తాం. మిగతా ఖర్చులకు పెట్టుకొని ఆ ట్రాన్స్పోర్ట్కు ఆ వచ్చిన వాళ్ళకి ఏదైనా పేమెంట్ ఇవ్వాలి చూసి ఇచ్చేసిన తర్వాత అనాథ పిల్లలకి హెల్ప్ చేయడం అనేది నాకు ఇష్టం. అది ఎందుకంటే దానికి ఫౌండర్ నేనే, దానికి CEO నేనే. ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో ఎక్కడ చేసినా కూడా నేను ఫస్ట్ నుంచి నాకున్న కాన్సెప్ట్ అదే. ఇలాంటి అడ్వెంచర్ ప్రాణాంతర సాహస విన్యాసాలు ఈ ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలు ఎక్కడ చేసినా కూడా దాని తరపున వచ్చిన మనీని నేను అనాథ పిల్లలకు వచ్చి ఖర్చు పెట్టడానికి నేను అడిగి ఉంటాను. ఓకే సార్, ఈ అడ్వెంచర్స్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ప్రాణం మీదకి వచ్చిందా? అంటే అవి చాలా డేంజరస్ కదా మీరు చేసేవాళ్ళు. కత్తుల సాహస విన్యాసం అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు గొంతులో పుచ్చుకుపోయి ఇలాంటి రక్తం చేతిలో పడింది, ఇట్లా అంటే నోట్లో పోతుంది. నేను ఎక్కడ హాస్పిటల్ ఉంచుకోలే, సూర్యాపేటలో నేను హాస్టల్లో ఉన్నాను. అప్పుడు నేను సూర్యాపేటలో గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాను. అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను. తర్వాత కొట్టిన మా అమ్మ సొంటి మిరియాలు వేసి కొట్టిన కారంపొడి ఉంటాయి కదా, ఆ వేడి రైస్లో ఇట్లా ముద్దలు వేసుకొని మింగేవాడిని. అట్లా ఒక 20 days చేసిన తర్వాత తక్కువ అయిపోయింది. నేను ఎక్కడ కూడా హాస్పిటల్కి పోలే, చూపించుకోవాలి. కానీ ఇక్కడ కూడా ఎలాంటి నొప్పి లేదు నాకు. అట్లా స్ట్రగుల్ పడినాడు. ఎందుకంటే మనం ఎంచుకున్న దాని కాన్సెప్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎన్ని స్ట్రగుల్ పడ్డా పర్లేదు, నాకు అది హ్యాపీ అనిపించింది. సో మీకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? మీరు ఎలా ముందు ఇటలీ కంటే ముందు అసలు ఈ ప్రస్థానం మీకు ఎక్కడ జరిగిందనే విషయం మీరు అడిగితే బాగుంటుంది. నేను వైన్ షాప్ కూడా మిర్చి షాప్లో పనిచేసేవాడిని. మిర్చి షాప్ ఉంటుంది కదా, మిర్చి షాప్లో వాడు మిర్చి లేస్తే ఇది ప్యాక్ చేసి నేను ఇవ్వాలి. రోజు కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ పోయి పనిచేసేది. ఆ ఇచ్చే 70 రూపాయలు 60 రూపాయలు నేను తీసుకుని వెళ్ళిపోయింది ఈవినింగ్ టైంలో వైన్స్ ముంగట. ఆ మిర్చీలు హాట్ అనేది అలవాటు అయిపోయింది. తర్వాత దాన్ని తీయడం అనేది పిల్లలు చాలా మంది వీడియో తీసుకొని దాన్ని పోస్ట్ చేయడము, ఇండియాస్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లడము, ఇది ప్రస్తావన జరిగింది. ఇది దేశ విదేశాల్లో చేసినాక టాలెంటెడ్ షోస్ చాలా చేసినాను. నేను చేసినది 1కి 2 10 సార్లు వెరిఫై చేసుకొని లైవ్ పర్ఫార్మెన్స్ చేయించుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎట్ ఏ టైంలో 4 రికార్డ్ చేస్తున్నాను. అది యావత్ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. నా ప్రయత్నం అనేది ముందుకు తీసుకెళ్తున్నాను. నాకు ఇప్పుడు వెన్నంటుండి ప్రోత్సహించే వాళ్ళు 100 లక్షల మంది ఉండాలని నేను కోరుతున్నాను. యావత్ నేను ఒక తెలుగువాడినే, నేను తెలుగువాడినే కాదు ఈ దేశం వాడిని కదా, అందరి ప్రోత్సాహం కోరుకుంటాను, అందరి సపోర్ట్ కోరుకుంటాను. ఇది రైట్. అదే సార్, మీరు ఎలా అంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ ఛాన్స్ అనేది మీకు ఎలా అంటే మీ వరకు ఎలా వచ్చింది అని? ఏది అవును సార్, నేను లైవ్ షోలో చేశాను కదా. నేను మొన్న కువైట్కి వెళ్ళాను. 32 కత్తులు గొంతులో పెట్టి లారీ గుంజుకోపోయేదాన్ని లైవ్ లో చూసారు వాళ్ళు. చూసి దాన్ని వెరిఫైడ్, ఆ చాక్ ఎంత సైజ్ ఉంది, దానికి ఎంత పెడుతుంది, ఎంత వెయిట్ ఉంది, మొత్తము ఒకటి పెడితే ఎంత ఉంది, 32 పెడితే ఎంత ఉంది అనేది వెరిఫై చేసుకున్నారు. దాంతోపాటుగా కోకోనట్స్ పెట్టి ఫింగర్స్ ఇట్లా కూర్చో వాళ్ళు పెడతారు. ఇట్లా ఒక 100 టైప్స్ డిఫరెంట్ స్టైల్లో నేను చేస్తాను. దాంట్లో ఒక 4 సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 4కి గైడెన్స్ ఇచ్చారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నేను ఆ షో కూడా నాకు అక్కడ రూపాయలు. మరి ఎలా వెళ్తారు సార్? చెప్పింది కదా, సాధనతో టాలెంట్ సంపాదించుకున్నా కానీ జేబులో రూపాయి సంపాదించుకోలేదు.
వచ్చిన నాకున్న ఇష్టంతో సర్వీస్ చేయడం కోసం నేను స్పెండ్ చేసిన తప్ప నేను ఏం చేయాలో అర్థం కాక వెయిట్ చేసిన, చూసిన ఎవరైనా సపోర్ట్ చేస్తారని. ఎవరు లేరు. సో మా ఇంటర్వ్యూ ద్వారా అయినా మీకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాం సార్. అంటే సపోర్ట్ అనేది కోరుకుంటారు మేడం. ఇప్పుడు గత ప్రభుత్వంలోని కలుద్దాం అనుకున్నప్పుడు మిస్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. నాలాంటి ప్రతిభావంతులు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే యువతకు ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఊర్లో ప్రతి కుటుంబంలో తన కొడుకు కానీ పిల్లలు కానీ ఏదో ఒక టాలెంట్లో వింతగా ఉన్న డిఫరెంట్గా అనుకున్న ప్రోత్సహించండి. ఒక చదువు ఒకటే ప్రపంచానికి దారి అని తెలుసు. ఆ చదువుతో పాటు ఒక విజ్ఞాతమైన విద్య, ఒక ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని కానీ ఉన్నత చదువుకునే వాళ్ళని కానీ మీరు ఎంకరేజ్. సార్ ఇన్ని కష్టాలు పడి ఇంతవరకు వచ్చిన మీ లైఫ్ అంబిషన్ ఏంటి సార్? అసలు ఒక మాటలు చెప్పాలంటే, నేను నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నాకు ఎవరు కూడా ఫస్ట్ ప్రోత్సాహం, సపోర్ట్, ఎంకరేజ్ ఊర్లో కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నా దోస్తుగా ఆడాడు, నా క్లాసు, నా కాసు, నా అక్క కొడుకు, నా బాబాయ్ కొడుకు, నా మేనమావ, నా అల్లుడు అని చెప్పుకునే వాళ్ళు 100 మంది చూస్తున్నాను. కానీ ఎప్పుడు నేను డిసప్పాయింట్ కాలేదు. నాకున్న గమ్యాన్ని, నాకున్న లక్ష్యాన్ని నా కళ్ళ కనపడుతుంది. నేను 100 పట్టించుకోలేదు. కానీ నాకున్న మీరు ఆమెస్ అడిగారు కదా, నాలాగా నిరుపేద కుటుంబంలో పుట్టినాను, నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు లేరు, నాకు ఇంక నేను వెళ్ళలేను అని డిసప్పాయింట్ అయ్యే ప్రతి ఒక్క కళాకారుడు చచ్చిపోయినట్టే. ఎప్పుడైతే తన మీద తనకు విశ్వాసం కోల్పోయిన వాడు ఎవరైనా కళాకారుడు కానీ ఎవరైనా కానీ తను సగం చచ్చిపోయినట్టే. తన మీద తనకు విశ్వాసం పెరిగి కాన్ఫిడెన్స్గా నేను ఏదో ఒకటి చేయగలుగుతానని ఆదర్శవంతుగా తయారు కావాలి. నేను ఒక కళను నమ్ముకొని ఏదైతే విశ్వాసంతో ముందుకెళ్ళినో ఒక 100 మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. ఒక గ్రామ స్థాయి నుంచి కూడా, ఒక నిరుపేద కుటుంబం నుంచి పుట్టిన, నాకు ఏ అండదండ సపోర్ట్ లేకున్నా కూడా లక్ష్యాన్ని నమ్ముకుపోయిన వ్యక్తిని నేనే 10 మందికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. నాలాగా ప్రతి కళాకారులు అలాగే కావాలని కోరుకుంటున్నాను. డిఫరెంట్ స్టైల్ ఏదైనా కావచ్చు, ఒక పాట రూపంలో ఉన్న కళాకారుడు కావచ్చు, నృత్య రూపంలో కావచ్చు, ఎనీవన్. అరుణాల కళలో ఏ కళాకారుడికైనా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేయండి. మన భారతదేశం అంతా గర్వపడాలి అని మా తరపున అండ్ మా ఛానల్ తరపున మీకు ఆల్ ది బెస్ట్ సార్ అండ్ గుడ్ లక్ సార్.